మేఘనని కిడ్నాప్ చేసి బయటకు తీసుకెళ్లారు. ఆ వ్యాన్ వెళ్లడం రుద్ర గమనించాడు, కానీ దానిమీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. మేఘన ఎంతసేపటికి రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఆమెకి కాల్ చేశాడు. మేఘన నా కాల్ ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు? ఒకవేళ ఆ తల్లి కూతుళ్ళు మేఘనను ఇబ్బంది పెడుతున్నారా? అసలు లోపల ఏం జరుగుతోంది? తన ప్రాణానికి ప్రమాదం లేదు కదా? ఇప్పుడేం చేయాలి? లోపలికి వెళ్లాలా వద్దా అని తనలో తనే గొణుక్కుంటూ ఉన్నాడు. ఇంకా ఆలస్యం చేయడం కూడా మంచిది కాదనిపించే ఆటో డ్రైవర్తో, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి వేగంగా బంగ్లా లోపలికి పరుగులు తీశాడు రుద్ర. అతను ఎన్నిసార్లు బెల్ కొడుతున్నా సరే లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో గుండె వేగం పెరిగి మళ్లీ బెల్ కొడుతూనే ఉన్నాడు. చివరికి రాజేశ్వరి డోర్ తెరిచింది. డోర్ ఎదురుగా ఉన్న రుద్రని చూసి ఆమె షాక్ అయింది. తన బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని భయపడింది. మేఘన ఎక్కడా అని సూటిగా అడిగాడు రుద్ర. నాకేం తెలుసు, అది ఇక్కడి నుండి ఎప్పుడో వెళ్ళిపోయింది అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది రాజేశ్వరి. నేనింతసేపు తన కోసమే బయట వెయిట్ చేస్తున్నాను. లోపలికొచ్చిన మేఘన ఇంకా బయటకు రాలేదు అని సీరియస్గా చెప్పాడు రుద్ర. అంతలో నందిని తన గదిలో నుండి బయటకొచ్చింది. రుద్రను చూసి చూడగానే ఆమె కూడా భయపడింది. తల్లి కూతుళ్ల ఎక్స్ప్రెషన్స్ చూసిన రుద్రకి మరింత టెన్షన్ పెరిగిపోయింది. ఇక వాళ్లను తోసుకుంటూ లోపలికి దూరాడు. నిజం చెప్పండి, నా మేఘనను ఎక్కడ దాచారు అని గొంతు పగిలేలా అరిచాడు రుద్ర. మరోవైపు భయంతో నోట మాట రాక బొమ్మలా నిలబడింది నందిని. ఆమెను చూడగానే రుద్రకి ఒళ్ళు మండిపోయింది. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆ బంగ్లా మొత్తం మేఘన కోసం వెతకడం మొదలుపెట్టాడు. అది చూసిన రాజేశ్వరి కోపంగా ముందుకొచ్చి, ఒకసారి చెప్తే అర్థం కాదా? మేఘన ఇక్కడ లేదు అని అరిచింది. రుద్ర ఎవరి మాటలు వినే సిచ్యువేషన్లో లేడు. ఒక్కొక్క గదిని ఒక్కొక్క మూలను వెతకడం మొదలుపెట్టాడు. చివరికి అలసిపోయి ఆ తల్లి కూతుళ్ల దగ్గరకొచ్చాడు. మేఘన ఏమైందో అనే టెన్షన్తో అతని ఒళ్ళు నీరసించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, నా మేఘన ఎక్కడా అని నిప్పుల్లాంటి కళ్లతో చూస్తూ అడిగాడు రుద్ర. అది ఎక్కడుందో నాకు తెలిసినా సరే నీకు చెప్పను అని పొగరుగా చెప్పింది రాజేశ్వరి. ఆ మాట వినగానే రుద్ర పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఎలాగైనా తనను కాపాడాలని విసురుగా అక్కడి నుండి ఆటో వైపు పరుగులు తీశాడు. అతను వెళ్ళిపోగానే అప్పటి వరకు ఊపిరి బిగబట్టుకుని ఉన్న నందినికి ప్రాణం వచ్చినట్టయింది. మమ్మీ, ఒకవేళ వాడికి తెలిస్తే ఏమవుతుంది అని భయపడుతూ అడిగింది. నువ్వేం టెన్షన్ పడకే, వాణ్ణి ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు అని వంకరగా నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి. ఆటో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, తొందరగా స్టార్ట్ చేయబోయా అని ఆతృతగా చెప్పాడు. దాంతో ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన ఆటో డ్రైవర్ ఉలిక్కిపడి చూశాడు. రుద్ర ఆటోలో కూర్చున్న వెంటనే, తొందరగా స్టార్ట్ చేయి అని అరిచినంత పనిచేశాడు. డ్రైవర్ మరో ఆలోచన లేకుండా ఆటో స్టార్ట్ చేసి వేగంగా ముందుకు వెళ్ళాడు. చుట్టూ చూస్తూ, ఇందాక నాతో వచ్చిన అమ్మాయిని మనం వెతకాలి అని డ్రైవర్తో చెప్పాడు రుద్ర. మీరేం ఫికర్ పడకండి సార్, నేను చూసుకుంటా అని నోట్లో ఉన్న బీడీ కట్ట బయటకు విసిరి ఆటో స్పీడ్ పెంచాడు డ్రైవర్. రుద్రకి టెన్షన్తో పై ప్రాణాలు పైనే పోతున్నట్టున్నాయి. రోడ్డు మీద ఎక్కడైనా మేఘన కనిపిస్తుందేమోనని జాగ్రత్తగా చూస్తున్నాడు. చూపులతోనే ప్రతి మూలను తనిఖీ చేస్తున్నాడు. రోడ్డు మీద ఎవరు కనిపించినా సరే మేఘన గురించి ఆరా తీశాడు. అప్పటికే టైం వేగంగా గడిచిపోతోంది. రుద్రకు మరింత టెన్షన్ పెరిగిపోతోంది. ఇటు పక్కాపు అని ఉన్నట్టుండి అన్నాడు రుద్ర. సడన్ బ్రేక్తో ఆ ఆటో ఆగిపోయింది. రుద్ర విసురుగా ఆటోలో నుండి బయటకు దూకాడు. తనలో అగ్నిపర్వతంలా బద్దలవుతూ ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత పిడికిలు బిగించి తన బలాన్ని ఉపయోగించి పక్కనే ఉన్న ఒక చెట్టు మీద ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు చెట్టు కూలిపోయింది. రుద్రలో కూడా మెల్లగా ఆశలు కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల తన ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ ఈ టైంలో అతనికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఆ టైంలో అతని మైండ్ పనిచేయడం లేదు. అందుకనే స్పష్టంగా కనిపించే విషయాలు కూడా ఇప్పుడు అతనికి కనిపించడం లేదు. ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో పాడుబడిపోయిన బిల్డింగ్ ఉంది. మేఘనను కొంతమంది రౌడీలు అక్కడికి బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు. ఆ బంగ్లా దినేష్ది, కానీ దాని తాళాలు మాత్రం అర్జున్ దగ్గరే ఉంటాయి. లోపల కళ్ళు చించుకుని చూసినా కనిపించని చీకటి మాత్రమే ఉంది. కేవలం ఒకే ఒక చోట చిన్న లైట్ పడుతూ ఉంది. అక్కడ అప్పటికే అర్జున్తో పాటు డ్రాగన్ ఉన్నాడు. రౌడీలు మేఘనను వాళ్ల ముందుకు తీసుకొచ్చారు. అర్జున్ని చూడగానే ఆమె షాక్ అయింది. ఏంటిదంతా అర్జున్, ఇది చాలా అన్యాయం అని అపనమ్మకంగా ప్రశ్నించింది. అలా ముష్టి మొహాలేసుకొని చూస్తారేంట్రా, దీన్ని ఆ కుర్చీ కట్టేయండి అని ఆ రౌడీలకు ఆర్డర్ ఇచ్చాడు అర్జున్. బాగా దిట్టంగా ఉన్న ఒక రౌడీ మేఘనను ఒంటి చేత్తో పట్టుకుని కుర్చీ మీదకు తోశాడు. ఆ తర్వాత బలమైన తాళ్లతో ఆమె చేతులను కాళ్లను గట్టిగా కట్టేశాడు. వాటి నుండి విడిపించుకోవడానికి మేఘన విశ్వప్రయత్నం చేసింది. కాని వాటి బలం ముందు ఆమె బలం సరిపోలేదు. అంతలో మేఘనను అదోలా చూడ్డం మొదలుపెట్టాడు డ్రాగన్.
కళ్లతోనే ఆమె అందాలను తడిమేస్తూ నవ్వుతూ ఉన్నాడు. అతని నవ్వు రాక్షసంగా ఉంది. మెల్లగా మేఘన దగ్గరకు వెళ్లి ఆమె ముఖాన్ని సున్నితంగా తాకాడు. మస్తున్నవే పోరి, జిందగీలో ఎంతోమంది ఆడాళ్లను అనుభవించా, కానీ నీలాంటి పువ్వులాంటి ఆడది ఇంతవరకు దొరకలే అని గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ అన్నాడు డ్రాగన్. అతని మాటలకు చేష్టలకు మేఘనకు ఒళ్ళు మండింది. అతన్ని అసహ్యంగా చూస్తూ మొహం తిప్పుకుంది. ఇదంతా ఏంటి డ్రాగన్, నువ్వు ఇక్కడికి కేవలం ఆ రుద్రగాడి అంతు చూడ్డానికే వచ్చావు అని సీరియస్గా చెప్పాడు అర్జున్. అతని మాటలు వినగానే డ్రాగన్ గట్టిగా ఒక రాక్షసుల్లా నవ్వేశాడు. ఒక్క క్షణంలో మేఘన చున్నీ లాగేసి, ఆ బద్మాష్ గాడు చస్తూ బతకాలి అంటే దీన్ని బదనాం చెయ్యాలి అని పుచ్చిపోయిన పళ్ళు బయట పెడుతూ అన్నాడు. మేఘన భయంతో, శివయ్య, నువ్వే కాపాడాలి, నువ్వే నన్ను ఈ ప్రమాదంలో నుండి కాపాడాలి అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రుద్ర తొందరగా అక్కడికొచ్చి తనను కాపాడతాడేమో అని ఆమె కొండంత ఆశ పెట్టుకుంది. క్షణక్షణానికి రుద్రకు బుర్ర పేలిపోతున్నట్టనిపించింది. ఎంత వెతికినా సరే మేఘన ఆచూకీ దొరకలేదు. శివయ్య, నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని మనసులో అనుకుంటూ కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు రుద్ర. అంతలో ఆకాశంలో ఒక్కసారిగా ఒక మెరుపు మెరిసింది. అక్కడి చీకటిలో కలిసిపోయిన నల్లటి వెహికల్ స్పష్టంగా కనిపించింది. అది చూసిన ఆటో డ్రైవర్, సారో, ఇదే ఆ వ్యాను, ఇదే నేను చూసిన వ్యాను, తాళ్ళూరు నిలయం నుండి బయటకు వచ్చినప్పుడు చూశా అని రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఒక వ్యాను చూపిస్తూ ఎంతో ఆతృతగా చెప్పాడు. ఆ వ్యాన్ని చూడగానే రుద్రకి కూడా గుర్తుకొచ్చింది. ఆ వ్యాన్ ఒక పాత బంగ్లా ముందు ఆగి ఉంది. బంగ్లాలోకి వెళ్లబోయే ముందు, నువ్వు కావాలంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని ఆటో డ్రైవర్తో చెప్పాడు రుద్ర. తన వల్ల ఆ డ్రైవర్ కష్టాల్లో పడ్డం అతనికి ఇష్టం లేదు. అరే సాబ్, పరేషాన్ గాకు, లోనికి పోయి మేడంని తీసుకురా, నేను ఈడనే ఉంటా అని ఎంతో ప్రేమగా భరోసా ఇచ్చాడు. థ్యాంక్యూ అని అతని భుజం మీద ప్రేమగా తట్టి హడావిడిగా లోపలికి పరుగులు తీశాడు రుద్ర. ఇప్పుడు అతని కళ్ల ముందు కేవలం ఒకే ఒక లక్ష్యం కనిపిస్తోంది. ఎలాగైనా సరే మేఘనను కాపాడాలి అనుకుంటూ చడీ చప్పుడు లేకుండా లోపలికి దూరాడు. ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని కళ్లతోనే స్కాన్ చేశాడు. అక్కడ 2-3 రౌడీలు కాపలా కాస్తూ ఉన్నారు. ఆ టైంలో రుద్ర ఎవరి గురించి పట్టించుకునే మూడ్లో లేడు. మెరుపు వేగంతో ఆ 3 రౌడీల మీద దాడి చేసి వాళ్లను నరకానికి ట్రాన్స్పోర్ట్ చేశాడు. అసలు వాళ్ళకి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. లోపలికి వెళ్తున్న కొద్దీ రుద్ర దూకుడు పెరిగిపోతుంది. కనిపించిన వాళ్లను కనిపించినట్టే చంపేస్తున్నాడు. ఆకలితో ఉన్న క్రూర మృగంలా అందరినీ వేటాడుతున్నాడు. మెయిన్ హాల్లోకి వెళ్లగానే అక్కడ మేఘన కనిపించడంతో ఓ క్షణం అతనికి ఊపిరి ఆగినట్టయింది. ఆమె మీద కిరాతకంగా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న డ్రాగన్ని చూడగానే పులిలా రెచ్చిపోయాడు రుద్ర. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. బిగిసిన పిడికిళ్ల మీద నరాలు పైకి లేచాయి. అవి ఏ క్షణమైనా చిట్లిపోతాయేమోనని అనిపించింది. మేఘనను కుర్చీకి కట్టేసుంచారు. ఆమె బట్టలు అక్కడక్కడా చిరిగిపోయాయి. డ్రాగన్ ఆమెను పదే పదే తాకుతూ ఉన్నాడు. కావాలనే ఆమెను భయపెడుతూ రాక్షసానందం పొందుతున్నాడు. అతని పక్కనే ఉన్న అర్జున్ కూడా భయంతో లేడిపిల్లలా ముడుచుకుపోయిన మేఘనను చూసి వంకరగా నవ్వుతున్నాడు. అతన్ని చూడగానే ఇదంతా ఎవరి పనో రుద్రకి అర్థమైంది. వీళ్లందరి చావుకి రుద్ర ఎప్పుడో ముహూర్తం పెట్టేశాడు. తన మీద చెయ్యి పడిందంటే ఆ చేతుల్ని అడ్డంగా నరికేస్తా అని హాల్ లోపలికి వెళ్లిన వెంటనే గట్టిగా అరిచాడు రుద్ర. దాంతో అక్కడున్న వాళ్ళందరూ అతన్ని చూశారు. రుద్ర మాత్రం డ్రాగన్ చేతివైపే చూస్తున్నాడు. అర్జున్ అతన్ని చూసి అక్కడి నుండి పరిగెత్తి లోపలున్న ఒక గదిలో దాక్కున్నాడు. అరే ఓ, నీ గురించి మస్తు కథలు విన్నాన్లే. జిందగీలా ఒక్కసారి నీలాంటి మగాణ్ణి వేసేస్తే నా దిల్ ఖుష్ అవుతదే. నీ పేరు చెప్తేనే ఆ నా కొడుకులందరూ మస్తు ఆగమవుతుర్రు. నువ్వేందో నీ కథేందో ఇప్పుడు చూస్తా కదా అని పళ్ళు బయటపెట్టి వెటకారంగా నవ్వుతూ అన్నాడు డ్రాగన్. హర హర మహాదేవా అని గట్టిగా అరుస్తూ తుఫాన్లాగా చెలరేగిపోయాడు రుద్ర. అయితే అతను సాధారణ వ్యక్తి కాదు అనే విషయం డ్రాగన్కి అర్థమైంది. ఒకే ఒక్కడు అక్కడున్న వాళ్ళందర్నీ కూడా మట్టి కరిపించగలడని ఊహించి ఒక పెద్ద కత్తిని మేఘన గొంతు మీద పెట్టి రుద్రని చూసి వంకరగా నవ్వాడు. అది చూసిన రుద్ర ఒక్కసారిగా ఉన్న చోటనే ఆగిపోయాడు. సచ్చింది గొర్రె, నీ ప్రాణం ఈ పిట్టలో ఉంటే నీ జుట్టు నా చేతిలో ఉన్నట్టే అని పుచ్చుపళ్ళు బయటపెట్టి వికృతంగా నవ్వాడు డ్రాగన్. అంతవరకు భయపడుతూ దాక్కున్న అర్జున్ కూడా బయటకొచ్చాడు. ఏమైంది హీరో, ఆగిపోయావే, రా చూసుకుందాం
ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని నిన్ను ఎలా కంట్రోల్ చేస్తానో చూస్తూ ఉండు అని గర్వంగా నవ్వాడు. మీరిక్కడి నుండి ప్రాణాలతో బయటకు వెళ్లాలనుకుంటే తనను వదిలేయండి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. కాని అతని గొంతులో మొదటిసారి భయం కనిపించింది. అబ్బా, ఎంత మజాగా ఉందిరా! ఇన్నాళ్ళు అందర్నీ భయపెట్టిన నువ్వు భయపడుతూ ఉంటే కడుపు నిండిపోతోంది అని నవ్వుతూ డ్రాగన్కి సైగ చేశాడు అర్జున్. అతని సైగలను అర్థం చేసుకున్న డ్రాగన్ మెరుపు వేగంతో మేఘన చేతిమీద లోతైన గాయం చేశాడు. ఆ నొప్పికి విలవిల్లాడుతూ గట్టిగా అరిచింది. అది చూసిన రుద్ర కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఒక్క తప్పు వల్ల మేఘన ప్రాణాలు పోవచ్చని అతనికి అర్థమైంది. రేయ్, ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతకాలనుకునే నీలాంటి సన్నాసులను వదిలిపెట్టను. గొడవ నాతో కదా, మగాడివైతే నాతో తేల్చుకో అని అర్జున్ని కోపంగా చూస్తూ అన్నాడు రుద్ర. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఎలా యుద్ధం చేశామన్నది కాదు, గెలిచామా లేదా అన్నదే పాయింట్ అని నవ్వుతూ చెప్పాడు అర్జున్. ఇప్పుడు బాల్ అతని కోర్టులో ఉండడంతో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. ముఖ్యంగా మేఘనను వాడుకుని ఈరోజు రుద్రని ఫినిష్ చేయొచ్చని కలలు కంటున్నాడు. అతని ఒక్క చూపుతో అక్కడున్న రౌడీలు రుద్ర చేతులను గట్టిగా పట్టుకున్నారు. ఇలాంటి అవకాశం కోసం అర్జున్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే తన ఆవేశాన్ని తీర్చుకోవడానికి రుద్ర మీద దాడి చేశాడు. తన కోసమే అర్జున్ చేతుల్లో దెబ్బలు తింటున్న రుద్రను చూసి మేఘన విలవిల్లాడింది. మీలాంటి చెత్త విధవలను నేను ఎక్కడా చూడలేదు అని మేఘన ఇంకేదో చెప్పేలోపు డ్రాగన్ ఆమె నోటిని బలంగా మూసేశాడు. అర్జున్ మాత్రం తన ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాడు. అతను కొట్టే ప్రతి దెబ్బకు రుద్ర ఖచ్చితంగా లెక్క చెబుతాడు. కాని ప్రస్తుతం మాత్రం అతని మొహం రక్తంతో తడిచిపోయింది. వావ్, ఈ ఫీలింగ్ ఎంత బాగుంది! ఒక పని చేయండి, వీణ్ణి కూడా ఆ కుర్చీకి కట్టేయండి అని అక్కడున్న రౌడీలకు చెప్పాడు అర్జున్. వెంటనే ఆ రౌడీలు మేఘనకు దూరంగా ఉన్న కుర్చీకి రుద్రను కట్టేశారు. గాయాల పాలైన రుద్రను దీనంగా చూస్తూ ఉంది మేఘన. వీణ్ణిలా కాదు, ఇంకా టార్చర్ పెట్టాలి. ఇప్పుడేం చేద్దాం అని ఉత్సాహంగా అడిగాడు అర్జున్. ఆడి సంగతి నువ్వు చూసుకో, నాకు మాత్రం ఈ పిల్ల భలే నచ్చేసిందే. దీన్ని పాడు చేస్తే వాడి జీవితం బుగ్గి పాలవుతుంది. గిలా గిలా గింజుకొని సస్తాడు అని మేఘనను అదోలా చూస్తూ అన్నాడు డ్రాగన్. ఆ తర్వాత మెల్లగా ఆమె వైపు అడుగులు వేశాడు. వద్దు, నువ్వు చంపాల్సింది వీణ్ణి. ఆ అమ్మాయితో మనకి సంబంధం లేదు. నాకు వీడి ప్రాణాలు కావాలి. ముందు ఆపంచోడు అని సీరియస్గా చెప్పాడు అర్జున్. డ్రాగన్ అతని మాటలు వినే స్థితిలో లేడు. మేఘనను అనుభవించడానికే సిద్ధమయ్యాడు. చెప్పేది నీకే, ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు అర్జున్. డ్రాగన్ తన మనుషుల వైపు చూసిన వెంటనే వాళ్ళతని చూపులను అర్థం చేసుకుని అర్జున్ని కూడా పట్టి బంధించారు. ఎందుకలా అరుస్తున్నావు? ఈ డ్రాగన్ ఓ ఆడదాని మీద మనసు పడ్డాడు అంటే దాన్ని పక్కలోకి లాక్కునేదాకా వదలడు. కళ్ల ముందు ఈ పిట్టను పాడు చేశాకే ఆడి సంగతి చూస్తా అని తన చొక్కా బటన్లు విప్పుతూ అన్నాడు. అది చూసిన రుద్రకి దిమ్మ తిరిగిపోయింది. ఆ టైంలో ఏం చేయాలో కూడా అతనికి అర్థం కావడం లేదు. లైఫ్లో ఫస్ట్ టైం అతనికి నిస్సహాయంగా అనిపించింది. మేఘనను రుద్ర కాపాడగలడా? ఆ రాక్షసుడి చేతిలో మేఘన నలిగిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.